హాయ్ ఫ్రెండ్స్, ఇది మోటో G40 ఫ్యూజన్. మనకైతే కస్టమర్ అయితే మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ పెడితేనే ఆన్ అవుతుంది అని చెప్పి అన్నారు. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. మొబైల్ అనేది మనం ఆన్ చేస్తుంటే మనకి ఆన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, పూర్తిగా అనేది ఆన్ అవ్వట్లేదు. చూడొచ్చు మీరు, నేను ఆన్ చేయడం జరిగింది, ఆఫ్ అయిపోద్ది చూడండి. మళ్ళీ చూసారు కదా, మళ్ళీ ఆఫ్ అవ్వడం జరిగింది. మళ్ళీ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇప్పుడైతే మనం ఛార్జింగ్ అనేది పెడదాం. ఇప్పుడు ఆన్ అవుతుందో లేదో మీకు క్లారిటీగా అయితే మీకు తెలుస్తుంది. మనం ఇప్పుడైతే ఛార్జింగ్ అయితే పెట్టడం జరిగింది. మనకి కస్టమర్ చెప్పడం ఏంటంటే ఓన్లీ ఛార్జింగ్లోనే వర్క్ అవుతుంది, నార్మల్గా అయితే వర్క్ అవ్వట్లేదు అన్నారు. ఆ ప్రాబ్లం అనేది మ్యాక్సిమం అయితే బ్యాటరీ కంప్లైంట్ ఉంటుంది ఫ్రెండ్స్, మీకు 100%. అది మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు రన్ అయ్యి నెక్స్ట్ ఇంక బ్యాటరీ ఆఫ్ అయిపోతుందంటే మీకు ఛార్జింగ్లో కూడా ఆగిపోతుంది. ఒక్కొక్క మోడల్లో అయితే మీకు ఛార్జింగ్ పెట్టినా కూడా ఆన్ అవ్వదు. అది మనకి తీసుకొస్తాను మనకి తెలుస్తుంది. అది చూడొచ్చు మీరు. ఇప్పుడైతే మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది కదా, 57% అయితే ఉండడం జరిగింది. నేనైతే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. మనకైతే మొబైల్ అనేది కొంచెం లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇప్పుడే కదా బోటింగ్ అవ్వడం జరిగింది. చూడొచ్చు, మనకైతే మొబైల్ అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇంకా లోడింగ్ అయితే ఉంది, కొంచెం హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది. మనమైతే ఫస్ట్ అయితే మనం ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని కెమెరా అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు బ్యాటరీ చెక్ చేయాలంటే నేనైతే కెమెరా అనేది ఆన్ చేశాను. చూడొచ్చు, కెమెరా కూడా కొంచెం హ్యాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంక వీడియోలోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు, వీడియో కూడా మనకి కొంచెం హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది, అంత స్మూత్గా అయితే లేదు. నెక్స్ట్ ఇంక ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు, ఫ్లాష్ అనేది ఆన్ చేశాను కదా. ఇప్పుడైతే మనం ఛార్జర్ అనేది డిస్కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడైతే మీకు ఆఫ్ అయిపోయిందంటే కన్ఫామ్గా అయితే మీకు బ్యాటరీలో ప్రాబ్లం ఉన్నట్టే ఫ్రెండ్స్, 100%. కొంతమందికి ఇలాగా ఆగదు, కొంతమందికి యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఆగుతుంది. చూడవచ్చు, మనకి 56% అయితే చూపిస్తుంది బ్యాటరీ. నెక్స్ట్ ఇంక ఇప్పుడైతే చూడవచ్చు, నేనైతే ఛార్జర్ అయితే రిమూవ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మనకి మొబైల్ స్టాండ్ బైలో అలా ఉంటే పర్లేదు, ఛార్జర్ రిమూవ్ చేసిన వెంటనే మీకు ఆఫ్ అయిపోయిందంటే 100% మీకు బ్యాటరీ కంప్లైంట్. చూడండి మీరు, ఛార్జర్ అనేది నేను డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, వెంటనే అయితే మనకి స్క్రీన్ అనేది ఆఫ్ అవ్వడం జరిగింది. మీకు ఇలా అయిపోతే 100% మీకు బ్యాటరీ కంప్లైంట్ ఫ్రెండ్స్. చూసారు కదా, మళ్ళీ ఆన్ చేయడం జరిగింది నేను. మొబైల్ అనేది ఆన్ అవుతుందేమో చూద్దాం. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈలోపు నేను ఈ మొబైల్ అనేది ఆన్ అవుతుంది కదా. మనకైతే చూడొచ్చు, స్క్రీన్ అయితే ఆఫ్ అవ్వడం జరిగింది మళ్ళీ. నెక్స్ట్ ఇంక ఇదైతే డోర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరైతే చూడొచ్చు, మీరు సైడ్కి అనేది లాక్స్ ఉంటాయి, సైడ్కి లాక్స్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డోర్ అనేది పూర్తిగా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఫింగర్ ప్రింట్ అనేది మీరు చాలా ప్రాపర్గా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం మీకు గ్లూ అనేది స్ట్రాంగ్గా ఇస్తాడు ఇది. నెక్స్ట్ ఇంక ఈ కెమెరాస్ ఏరియాస్లో కూడా స్ట్రాంగ్గా ఉంటుంది గ్లూ అనేది. తీసుకున్నప్పుడు ఆ ఫ్లెక్స్ కూడా మీకు లెంత్ అనేది తక్కువ ఉంటుంది ఫింగర్ ప్రింట్ స్కానర్ది. ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు, నెక్స్ట్ ఇంకా పైన అయితే మదర్ బోర్డ్ సపోర్ట్కి అయితే క్లిప్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది కదా. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, మనకి బ్యాటరీ అయితే చూడండి, మోడల్ నెంబర్ MC50. బ్యాటరీ మీకు మ్యాక్సిమం 3 మోడల్స్ వరకు వస్తుంది ఫ్రెండ్స్. మోటో G40 ఫ్యూజన్, G40, G60 ఈ 3 మోడల్స్కి అయితే మీకు ఈ బ్యాటరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బ్యాటరీ అనేది రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు, 530 అయితే లిక్విడ్ వేసి నేను అటు ఇటు అయితే అనడం జరిగింది. మీకు అటు ఇటు అంటే మీకు ఏమవుతుంది అంటే ఆ గ్లూ అనేది పూర్తిగా బ్యాటరీలోకి వెళ్ళి మీకు గ్లూ అనేది కట్ చేసుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, గ్లూ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది.
స్లోగా అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు కింద అయితే డిస్ప్లే ఫ్లెక్స్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ ఒకటి ఉంటుంది సిసి బోర్డుకి వెళ్ళేది. అవి మీకు డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా ప్రాపర్గా ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదా మనకి బ్యాటరీ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి బ్యాటరీ అయితే మనకి లైఫ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ బ్యాటరీ అనేది ఇలా బెండ్ అవ్వకూడదు. ఎప్పుడైతే మీకు బ్యాటరీ ఇలా బెండ్ అవుతుందో మీకు బ్యాటరీ లైఫ్ అనేది అయిపోయినట్టు. మీకు లిథియం అనేది ఉంటుంది బ్యాటరీలో, లిథియం అనేది మీకు కంప్లీట్ అయిపోతే మీకు బ్యాటరీ అనేది మీకు ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఇప్పుడైతే మనం న్యూ బ్యాటరీ అయితే వేయడం జరుగుతుంది. స్ట్రాంగ్గా ఉంటే పర్లేదు, మీకు స్ట్రాంగ్గా లేదంటే బ్యాటరీ మీకు లిథియం అయిపోతేనే మీకు ఈ కంప్లైంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు న్యూ బ్యాటరీ అయితే మనం ఇప్పుడు వేసి అయితే మనం చెక్ చేద్దాం, సేమ్ కంప్లైంట్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది మీకు. ఇప్పుడు బ్యాటరీ అయితే మదర్ బోర్డుకి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది, బ్యాటరీ కనెక్టర్. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే ఆన్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు బూటింగ్ అనేది మనకి టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు మనకి మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పాస్వర్డ్ ఎంటర్ చేసి ఒకసారి అన్లాక్ అయితే చేసుకుందాం మొబైల్ అనేది. చూడొచ్చు మనకి మొబైల్ అనేది అన్లాక్ అయితే అవ్వడం జరిగింది. లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, 5 to 10 seconds అయితే మనకి లోడింగ్ అయితే అవుతుంది. మనకి న్యూ బ్యాటరీతో ఆన్ అయిపోయింది అంటే మనకి పర్వాలేదు ఫ్రెండ్స్. న్యూ బ్యాటరీతో కూడా ఆన్ అవ్వట్లేదంటే అది మీకు బోర్డులోంచి ప్రాబ్లం ఉంటేనే మీకు ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. బ్రైట్నెస్ అనేది ఇప్పుడు నేనైతే ఫుల్గా అయితే పెట్టి కెమెరా ఓపెన్ చేసి అయితే మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు ఇప్పుడు. నెక్స్ట్ ఇంక వీడియోలో అయితే పెట్టడం జరిగింది. మనకైతే ఫ్లాష్ అనేది మనకి వెనకాల ప్యానల్లో అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇది మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో దాంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లాష్ అనేది ఆన్ అవ్వదు మనం ఒకవేళ ఆన్ చేసినా కూడా. సరే కదా, ఆన్ చేసినా కూడా మనకి ఫ్లాష్ అనేది మాడ్యూల్ అనేది ఆ ప్యానల్లో అయితే ఉంది. ఇదైతే మోడల్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. అబౌట్ ఫోన్లోకి అయితే మీకు రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డివైస్ నేమ్ జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. మోటో G40 ఫ్యూజన్ మోడల్ అయితే చూసారు కదా. దీని మోడల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద కూడా మీకు మోటో G40 ఫ్యూజన్ అని వస్తుంది మోడల్ నెంబర్ కూడా. డివైస్ నేమ్లోనే అదే వస్తుంది, మోడల్ నెంబర్లో కూడా అదే వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. కెమెరా ఓపెన్ చేసినప్పుడు అయితే మనకైతే ఎక్కడ అనేది ఆఫ్ అవ్వడం జరగలేదు ఫ్రెండ్స్. మొబైల్ మనకైతే ప్రాబ్లం అనేది బ్యాటరీ ఫ్రెండ్స్ 100%. మీరైతే ఇప్పుడు చూడవచ్చు బ్యాటరీ అయితే మనకి న్యూ బ్యాటరీ అయితే 54% అయితే ఉంది. ఎప్పుడైనా న్యూ బ్యాటరీ అనేది మీరు 100% ఛార్జ్ చేసేకి అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. బ్యాకప్ అనేది మీకు కరెక్ట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ పెట్టి అయితే నేను చెక్ చేయడం జరుగుతుంది. న్యూ బ్యాటరీ కదా, ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి మీరు. మనకైతే చూడవచ్చు ఫ్రెండ్స్, మీకు అయితే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. 54% అయితే ఉంది ఛార్జింగ్ అనేది. నేనైతే ఒక 10 to 15 minutes అయితే ఛార్జింగ్ అయితే ఒకసారి పెట్టి చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే వీడియో అనేది కొంచెం స్కిప్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో 5 minutes అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడవచ్చు మీరు 57% అయితే అవ్వింది. మనం ముందుగా అయితే 54%లో అయితే పెట్టడం జరిగింది. మనకి వోల్టేజ్ కూడా ప్రాపర్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ వోల్టేజ్ అనేది కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి. 57%. మనం అయితే నార్మల్ ఛార్జర్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే మీకు ఇంకా ఫాస్ట్గా అయితే అవ్వడం జరుగుతుంది. బ్యాటరీ కూడా ఇది 6000 mAh వరకు వస్తుంది. mAh బట్టి కూడా మీకు ఛార్జింగ్ అనేది స్పీడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫాస్ట్ ఛార్జర్ బట్టి కూడా ఉంటుంది.
మనకైతే ఎక్కడైతే మళ్ళీ ఆగలేదు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కెమెరా ఆన్ చేసి చెక్ చేస్తున్నాను చూడండి మీరు. ఆ కంప్లైంట్ అనేది వచ్చిందంటే మీకు బ్యాటరీ 100%. మనకైతే చూడవచ్చు ఎక్కడైతే మనకి ఆఫ్ అనేది అవ్వట్లేదు. కెమెరా ఆన్ చేసి నేను అన్నీ చెక్ చేస్తున్నాను. వైడ్ యాంగిల్ లెన్స్, నెక్స్ట్ ఇంకా నార్మల్ కెమెరా, మెయిన్ కెమెరా కూడా చెక్ చేయడం జరుగుతుంది. మనకైతే ఎక్కడ అనేది ఆఫ్ అనేది అవ్వడం జరగలేదు. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. స్విచ్ ఆఫ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి. మీరు స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేయకండి. ఒక 5 to 10 seconds అయితే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఇంటర్నల్లో మీకు సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనకి పైకి అయితే మనకి స్క్రీన్ ఆఫ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత అనేది మీరు బ్యాటరీ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు తెలియదు. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసి అయితే బయటికి అయితే పెట్టుకోవడం జరిగింది. దీని కింద అయితే మనకి గ్లూ అనేది ఉంది ఫ్రెండ్స్. ఆ గ్లూ అనేది అయితే మనం పూర్తిగా అయితే రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే న్యూ బ్యాటరీ మనం వేసినప్పుడు అది హైట్ వచ్చి మనకి డోర్లో అయితే మనకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఆ ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో అదంతా పూర్తిగా అయితే నేనైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. ఆ తర్వాత నేనైతే గ్లూ అనేది స్టిక్ అనేది వేయడం జరుగుతుంది. 2x టైప్ అయితే వేసుకుంటున్నాను చూడొచ్చు. మీరు గ్లూ అయినా వేసుకోవచ్చు మాన్యువల్గా అయితే, 2x టైప్ లేకపోతే. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అనేది ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడొచ్చు. బ్యాటరీ అనేది ఫిట్ చేసి మీరు ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా న్యూ బ్యాటరీ మీకు ప్రాపర్గా మీకు స్టిక్ అవ్వాలంటే గట్టిగా ప్రెస్ చేస్తే మీకు స్టిక్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంక దీనికైతే వారంటీ రావడం జరుగుతుంది. డేట్ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో అదైతే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంక మదర్ బోర్డు సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇందాక ఏదైతే స్క్రూస్ అనేది రిమూవ్ చేయడం జరిగిందో ఆ స్క్రూస్ అన్నీ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ ఏదైతే ఉందో అదైతే మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ మీరు ఫస్ట్ అయితే ఫిట్ చేసుకొని ఫింగర్ ప్రింట్ ఏరియాలో ప్రాపర్గా ఫిట్టింగ్ వచ్చాక అప్పుడైతే మీరు బ్యాక్ డోర్ అనేది లాక్ అనేది ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఫింగర్ ప్రింట్ అనేది అడ్డు వచ్చేస్తుంది. అది మీకు ఆ ఏరియాలో పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిన తర్వాత మీరు అదనేది ఫిట్ చేసుకోండి బ్యాక్ డోర్ హౌసింగ్ అంతా. మొబైల్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు. ఇదైతే రిమూవ్ చేసిన బ్యాటరీ రైట్ సైడ్లో పెట్టడం జరిగింది. లేదు లోడింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే. చూడవచ్చు మీకు మొబైల్ అనేది మళ్ళీ యాస్టీస్గా రన్ అయిపోతుంది. మీకు ఎక్కడ అనేది కంప్లైంట్ అనేది రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక బ్యాటరీ పర్సంటేజ్ కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇందాక 56 ఎంత అయితే ఉందో అంతే ఉంది ఇప్పుడు కూడా. వీడియో అనేది ఇంకా కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.